ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. సార్తో మాట్లాడి సైబర్ క్రైమ్స్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, సైబర్ క్రైమ్స్ గురించి మనం చాలా వీడియోస్ చేసుకున్నాం. ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు కొల్లగొట్టారనేది తెలిసింది. అండ్ అంతేకాకుండా రీసెంట్గా వాట్సాప్లో ఒక స్కామ్ అనేది వైరల్ అవుతుంది. ఆర్టీఓ చలాన్ కట్టాలని చెప్పేసి ఫోన్కి వచ్చిన ఏపీకే ఫైల్ క్లిక్ చేసినందుకు 6 లక్షలు పోగొట్టుకున్నారు ఇద్దరు వ్యక్తులు. అసలు ఈ స్కామ్ ఏంటి, అసలు ఇది ఎలా జరుగుతుంది, ఇలాంటి వాటితో ఎలా జాగ్రత్తలు వహించాలి? ఇక్కడ చూసుకుంటే సైబర్ నేరగాలు అనేవారు రోజు రోజుకి అప్డేట్ అవుతూ వస్తున్నారు. కానీ ఇక్కడ ప్రజలు చూసుకుంటే వాళ్ళు చేసే చిన్న చిన్న మోసాల్లో పడి లక్షల కోట్లు, కొన్ని వందల కోట్లు కూడా కొలగొడుతున్నారు. అసలు ఈ క్రైమ్ ఏంటి, ఎలా జాగ్రత్త వహించాలంటారు? సంజయ్ గారు, ఇవాళ రోజు మనం చూసుకుంటే మారుతున్న కాలం బట్టి మన చట్టాలు కూడా మారుతూ ఉన్నాయి. సో సైబర్ క్రైమ్స్ పరంగా కూడా మనకి ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ఉంది మనకి. సైబర్ క్రైమ్స్ పరంగా బోత్ 2 తెలుగు రాష్ట్రాలు, నేను తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో మనకి ఆల్రెడీ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ ఉంది సపరేట్గా బషీర్బాగ్లో. అండ్ వేరాజ్ ఇన్ ఆంధ్ర ఏపీ సిఐడి సైబర్ క్రైమ్స్ వింగ్ ఉంది మంగళగిరిలో. సో దానికే హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి మనకి. మంచిగా టీమ్ ఉంది, అన్ని హై లెవెల్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ జనాల్లో కూడా అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ అంటే ఏంటంటే ఇట్లాంటివి ఇప్పుడు రోజుకి అక్కడ సైబర్ నేరగాలు రోజుకి కొత్త మెథడ్స్ తో, కొత్త తెలివితేటలతో, కొత్త థాట్స్ తో మిమ్మల్ని మోసాలు చేయడం ఎలా అన్న దాని మీద వాళ్ళు కొత్త తీసుకొని వస్తున్నారు. దాని తగ్గట్టే మీరు కూడా అప్డేట్ అవుతుండాలి. ముఖ్యంగా పోలీస్ వారు, సైబర్ క్రైమ్స్ పోలీస్ వారు కూడా 2 తెలుగు రాష్ట్రాల వారు జనాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. అంటే పోలీస్ వాళ్ళ మీద ఒక్కరి మీద మనం బాధ్యత పెడతాం కదా, జనాలుగా ఇప్పుడు యాజ్ అ సొసైటీగా మనకు కూడా బాధ్యత ఉండాలి. సో ఎప్పటికప్పుడు మీరు పనికిమాలవన్నీ మీరు మొబైల్లో కూర్చొని చూసే బదులు ఇలాంటివి కొన్ని ఎడ్యుకేటెడ్ వీడియోస్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వీడియోస్ కూడా సైబర్ క్రైమ్స్ లో చాలా ఉంటాయి. పోలీస్ వాళ్ళు మన రాష్ట్ర పోలీస్ వారే, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ, వాళ్ళ అవేర్నెస్ వీడియోస్ పెట్టారు చాలా. అవేర్నెస్ వీడియోస్ చూడండి కుదిరినప్పుడు. యూ విల్ బి మోర్ ఎడ్యుకేటెడ్ అండ్ యూ విల్ బి మోర్ థరోలీ ప్రొయాక్టివ్ అలాంటివి చూడటం వల్ల. సో అలాంటివి ఎంతమంది చేస్తున్నారు మన జనాలు? ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ ఉదంతం ఆర్టీఓ ఆఫీస్ నుంచి మీరు చలాన్ కట్టాలని చెప్పి ఏపీకే ఫైల్స్ మాదిరిగా ఒక ఫైల్ పంపించాడు. అతను నిజమే అనుకుని అతనేదో కొట్టేశాడు, మొత్తం 6 లక్షలు పోయినాయి అంటున్నారు. ఇప్పుడు 6 లక్షలు రికవరీ ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు ఇమీడియట్ గా జనరల్లీ ఇప్పుడు సైబర్ క్రైమ్స్ కి మనం అప్పుడు కంప్లైంట్ చేస్తాము, నా అకౌంట్ ఫ్రీజ్ చేయండి ఇలా అని ఫస్ట్ అడగాలి. అడిగిన తర్వాత ఇప్పుడు 6 లక్షలు రికవర్ చేయమని అడుగుతాం పోలీస్ వారికి. ఎఫ్ఐఆర్ అవన్నీ చేస్తారు వాళ్ళు పాపం. దాని తర్వాత రికవర్ చేసడానికి టైం పడుతుంది. ఎందుకు తెలుసా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇప్పుడు ఈ సైబర్ నేరగాలు ఎవరైతే చేస్తున్నారో సైబర్ నేరాలు, మీకు తెలుసు నేను బెట్టింగ్ యాప్స్ మీద కూడా ఇట్లానే ఫైట్ చేశాను. అప్పుడు ఆ బాధితుల కుటుంబాల తరపున నేను కంప్లైంట్స్ ఇప్పించాను, అవన్నీ చేశాను. సోకాల్డ్ సెలబ్రిటీస్ ఎవరైతే ఆ బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోట్ చేస్తారో వాళ్ళ మీద కూడా మనం పోరాడటం జరిగింది, కేసులు పెడతాం జరిగింది. సో నేనేం చెప్తున్నానంటే ఇవాళ రోజు సొసైటీగా ఊరికే మనం అవతరాలని బ్లేమ్ చేయడమే కాదు, మనం కూడా ఏం చేస్తున్నాం మన అవేర్నెస్ మనకు ఉండాలి. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇస్తారు, అది రికవరీ 6 లక్షలు రికవర్ అవడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఆ ఎవడైతే ఆ సైబర్ క్రైమ్స్ చేస్తున్నాడో వాడు ఇక్కడ ఇండియాలోనో అక్కడిక్కడ కూర్చొని చేయడు. వాడు ఏ చైనాలోనో, హాంకాంగ్లోనో, మలేషియాలోనో, లేకపోతే ఇంకెక్కడో క్యారిబియన్ ఐలాండ్స్ లో ఎక్కడో కూర్చొని వాడు ఒక కంపెనీలు పెట్టి ఎక్కడి నుంచో ఐపీ సర్వర్లు పెట్టి నడిపిస్తూ ఉంటారు. చాలా కష్టం. సో దానికి తగ్గ టెక్నాలజీ మన దగ్గర ఉన్నా కూడా బట్ స్టిల్ వాడిని అరెస్ట్ చేయాలంటే మరి ఆ దేశాలకు పోయి అరెస్ట్ చేసుకొని రావాలి. అవన్నీ ఎప్పటికైతే. అండ్ మోర్ ఓవర్ మనీ ట్రైల్, ఈ అమౌంట్స్ వాడు ఎక్కడెక్కడ పంపిస్తున్నప్పుడు మన దగ్గర దోచుకునే అమౌంట్ ని వాడు వేరే అకౌంట్ కో అక్కడిక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆ మనీ ట్రైల్ ఎస్టాబ్లిష్ అవ్వగలగాలి. ఆ జరుగుతున్న ఆ మనీ లాండరింగ్ ఒక విధంగా అది మనీ లాండరింగ్ కింద వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ పిఎంఎల్ఏ కూడా వస్తుంది, పిఎంఎల్ఏ యాక్ట్ కూడా, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. నెక్స్ట్ ఈడీ వాళ్ళు వస్తారు. అసలు మనీ లాండరింగ్ ఎట్లయింది, ఏమైంది, వాడు ఎక్కడి నుంచి ఎలా క్రైమ్ చేసిన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ సపరేట్ చేసుకోవాలి. పోలీస్ వాళ్ళు మన డబ్బులు రికవర్ చేయడానికి వాళ్ళు కష్టపడాలి. వీళ్ళ దగ్గర ఉన్న ఒక్క టెక్నాలజీతోనే అన్ని కనిపెట్టలేరు వీళ్ళు. సో దెర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్. సో దాని పరంగా ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ఒకవేళ 6 లక్షలు పడితే మీకు దొరకవని మేము అనట్లేదు. అది పోలీస్ వారు వాళ్ళ వంతు వాళ్ళు చేస్తారు. కానీ ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది, కొద్దిగా లేట్ అవుతుంది. సో మీరు దానికోసం ఓపిక కూడా ఉండాలి. అసలు నేనేమంటానంటే అసలు ఇవన్నీ చేసే కంటే మీరు ముందే అప్రమత్తంగా ఉండి, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా, ముందే అప్రమత్తంగా ఉండి అలాంటి ఫైల్స్ ఏమైనా వస్తే మీరు ఓపెన్ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎవరైనా ఫేక్ కాల్స్ చేసినా, లేదా మొన్నటి డిజిటల్ అరెస్ట్ ట్రెండ్ బాగా నడిచింది. ఎవడో మన ఏఐ వాడి ఫేసులు కూడా మ్యాచింగ్ అయ్యే విధంగా ఫేమస్ లీడర్స్ యాక్టర్స్ లేకపోతే ఆఫీసర్ల ఫేసులు కూడా పెట్టి మరి అడుగుతున్నారు డబ్బులు. రకరకాల సైబర్ క్రైమ్స్ వచ్చాయి. సో మీరు తెలివిగా ఉండాలి. మీరు అమ్మో ఇవన్నీ నిజం కాదు, అబద్ధం అని చెప్పి మీరు ఎప్పటికప్పుడు మీరు అది అవేర్నెస్ వీడియోస్ ఉట్టిగా యూట్యూబ్ ఓపెన్ చేసి పనికిమాలిన వీడియోస్ చూసే కంటే, అంటే మీరు ఎంటర్టైన్మెంట్ కోసం చూసుకోండి వద్దనట్లే. అట్ ద సేమ్ టైం ఇలాంటి సో కాల్డ్ అవేర్నెస్ వీడియోస్ కూడా చూసుకుంటే సైబర్ క్రైమ్స్ వాటి మీద మీరు కొద్దిగా అప్రమత్తంగా ఉంటారు, మీకు ఎడ్యుకేట్ అవుతారు. సో ఏది వాటి ఇలాంటి క్రైమ్స్ కి మీరు గురిగారు. సో ఆ విధంగా మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక సైబర్ క్రైమ్ అయ్యి మీ డబ్బులు పోగానే ఫస్ట్ మీరు చేయాల్సిన పని 1930కి కాల్ చేయాలి. అది నేషనల్ సైబర్ క్రైమ్స్ హెల్ప్ లైన్. వాళ్ళకి ఫోన్ చేసి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ప్లస్ మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళు అక్కడి నుంచి సైబర్ క్రైమ్స్కి వాళ్ళు డైరెక్ట్ చేస్తారు, వాళ్ళే పంపించుకుంటారు, కంప్లైంట్ ఫార్వర్డ్ చేసుకుంటారు. సో మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అయినా మీరు ఇవ్వచ్చు కంప్లైంట్. లేదా 1930కి 1930 నెంబర్కి కాల్ చేయొచ్చు. లేదు మీరు డైరెక్ట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్తా అంటే మీ ఏరియాలో మీ డిస్ట్రిక్ట్ ఉన్న సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ ఎక్కడ కనుక్కొని మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కంప్లైంట్ ఇవ్వచ్చు. తొందరగా ఇస్తే అంత మంచిది. ఇమీడియట్గా మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్లో కానీ మీ ఏటీఎం కానీ ఇక్కడ నుంచి క్రెడిట్ కార్డులో కానీ డబ్బులు పోతున్నాయంటే ఇమీడియట్గా ఫస్ట్ ఆ బ్యాంకులో ఫోన్ చేసి మీ ఏటీఎం కార్డ్ని క్రెడిట్ కార్డ్ని ఒక అకౌంట్ని ఫ్రీజ్ చేయమని అడగాలి. దాని తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ మూమెంట్ వెంటనే వెళ్ళి కంప్లైంట్ చేయాలి. మీరు లోపల పెట్టుకుంటే మాత్రం ఇబ్బందులు అయితే ఫస్ట్ go and complaint, get the complaint and get the FIR registered. That is what I suggest you. So 1930 మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళే కంటే ముందే 1930 కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చేసి దాని తర్వాత మళ్ళీ మీరు లోకల్ నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా సరిపోతుంది. వాళ్ళ కంచి సైబర్ క్రైమ్స్ డైరెక్ట్ చేసుకుంటారు. అబ్సల్యూట్లీ సార్. ఇక్కడ ప్రాసెస్ చూసుకుంటే మీరు ఇంత లాంగ్ ప్రాసెస్ చెప్పారు. ఒకసారి మనీ పాకెట్ కూడా అనేది జస్ట్ ఒక ఫైల్ క్లిక్ చేయడం వల్ల అవుతుంది, కానీ అది రికవరీ చేయాలంటే ఒక నెలల తరబడి సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మీరు అన్నట్టుగా యూట్యూబ్లో ఇన్స్టాలో పనికిమాలిన రీల్స్ చూడడం, ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వైపు అడుగులు వేయడం కన్నా ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ కూడా కొన్ని చూసి కొన్ని నేర్చుకుని అసలు గుర్తు తెలియని వ్యక్తులు పంపిన ఫైల్స్ ఓపెన్ చేయొచ్చా చేయకూడదా అన్న మినిమం సెన్స్ని వాళ్ళు బిల్ చేసుకోవాలని అనుకుంటున్నాను సార్. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.